అదృష్టవంతులకి కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి వారి కుటుంబ సభ్యులకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ ఫుడ్డు క్లాసు చాలా బాగున్నాయి. అక్కడ ఇంటికాడ వీడియో కన్నా ఇక్కడికి వచ్చాక బాగా అర్థమైంది క్లాసులు. ఈరోజే నేను ఫస్ట్ రావటం. మాది బాపట్ల దగ్గర ఊరు. మేము ఇక్కడికి ఆదోన్ దగ్గరకు వచ్చి మిరప తోటలు వేస్తుంటాం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక ఇబ్బందిగా ఉంది. ఒకసారి బాబు గురువు గారి క్లాస్కి వెళ్ళి రావాలి అనుకొని రాత్రి అప్పుడప్పుడు అనుకొని వచ్చేసాము. మొదలు 2 సార్లు బాబు గురువు గారికి ఫోన్ చేసాము. ఒకసారి రామ్మ క్లాస్కి అన్నారు. ఈరోజు అనుకోకుండా రాత్రి బాగా వర్షం పడింది. మాకు వర్షం రాకూడదు అనుకున్నాను. మా మిరపకాయలు ఉన్నాయి కళ్ళంలోని. మా చేను వరకు ఆగిపోయింది వర్షము. 100 క్వింటాల దాకా మిరపకాయలు ఉన్నాయి. 2 పట్టలు మేమిద్దరమే నేను కప్పుకుంటే గాలికి ఆపలేక పట్టలు వెళ్ళిపోయినాయి. కానీ మా చేలోకి వర్షం పడకూడదు, గాలి వచ్చింది. వర్షం ఆగిపోవాలన్నాం, అలాగే ఆగిపోయింది. ఒక రాత్రి అనుకున్నాను ఎలాగైనా వెళ్ళి రావాలనుకున్నాను. బాగా ఇబ్బందులుగా ఉంది, ఆర్థిక ఇబ్బందులు. ఒకసారి లాస్ట్ విరామం తీసుకొని వద్దామని వచ్చాను. ఇదే ఫస్ట్ అని. ముందు మళ్ళీ వచ్చేటప్పుడు అన్ని ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. బాగుంది. హోటల్ యాజమాన్యానికి అందరికి నా సహకరించిన అందరికీ ఫుడ్కి అన్నిటికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్సిటీ. అదృష్టవంతులకు నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి నా పాదాభివందనాలు. ఇక్కడ లైట్లకు అందరికీ కృతజ్ఞతలు. భోజనాలు పెట్టినందుకు పెద్దలకు అందరికీ హోటల్ యజమానికి కృతజ్ఞతలు. ఆ బ్రహ్మదేవుడు రాత గీత ఈయన బ్రహ్మ రాస్తాడు పోస్తాడు, ఒకసారి వచ్చి కనుకరించాలా అని నా బాగా చెప్పుకోవాలని అనుకున్నాను. ఎట్టైనా కాదు చూడాలా, సార్ కానీ చూడాలా, ఒకసారన్నా చూడాలా. మీరు వచ్చి చూస్తేనే కదా మీ తలరాత మార్చుకునేది, మీ రాత మీరే మార్చుకోవాలి కదా అన్నాడు. థ్యాంక్ యూ గురువు గారు. నీ క్లాస్ సూపర్గా ఉంది గురువు గారు. బ్రహ్మదేవుడే చెప్పినట్టుంది గురువు గారు. కోటేశ్వర్లకు నా ఒక కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గారికి, అలాగే బాబు గారి ఫ్యామిలీ కూడా వీడియోలు చూసినాక ఒకటి అఫర్మేషన్ చేసిన. అది మా కూతురు పిల్లలు అయ్యలేకుంటే లేట్గా అఫర్మేషన్ చేశాను. అది సక్సెస్ అయింది సార్. లేదు ఇప్పుడు గర్భవతి అయింది చేసిన. అంటే మా అల్లుడు చాలా, ఎందుకంటే ఆయన ఈ లేటుగా ఉంది పిల్ల అవుతారో కారో ఏమో కానీ ఆయన డౌట్ చాలా ఉండే. నేను సారు ఇలా చెప్పిండు కదా అని చెప్పి నేను అఫర్మేషన్ చేసిన. అఫర్మేషన్ చేస్తే సక్సెస్ అయింది. ఆమె 3 నెలలు ఉంది ఇప్పుడు. ఇంకొకటి మా అల్లుని వాళ్ళ ప్లాటు ఉండే, అయితే అది 6 లక్షలకు ఇస్తామని వాళ్ళు చాలా అది చేసిండ్రి. అయితే ఆ సార్ నేను ఏం చేసినట్టు మళ్ళీ నేను ఏం చేసినా, నువ్వు గుర్తుకొచ్చినావు సార్, నీవు గుర్తుకొచ్చి నేను మళ్ళీ వచ్చి అఫర్మేషన్ చేసిన. ఇంటికి వచ్చి అఫర్మేషన్ చేసినాక 4 రోజుల తర్వాత వచ్చి సీక్రెట్గా రా, నువ్వు నాతోనికి రా, నేను ప్లాట్ అమ్మేస్తాడు. పోతే 6 లక్షలు అన్నాడు 5.5కి ఇచ్చేసిండు సార్. నాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది సార్. నాకు భోజనం పెట్టే వాళ్ళకు కృతజ్ఞతలు. అలాగే ఈ కుర్చీలకు, ఈ ఏసీకి, లైట్లకు, ఈ అన్ని. క్లాస్ సూపర్ ఉంది సార్, క్లాస్ సూపర్ ఉంది. భోజనాలు సూపర్ ఉన్నాయి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యవంతులకి అదృష్టవంతులకి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి నా పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు, నా షిరిడి సాయినాథునికి కృతజ్ఞతలు. నేను ఫస్ట్ 2024 సంవత్సరము 8వ నెలలో చూశాను. మామూలుగా ఇంటర్వ్యూలో సార్వి అనుకోకుండా తగిలింది. కాల్ చేసిన, ఏడ్చుకుంటానే చేసిన కాల్ అప్పుడు సార్కి. ఇట్లా సమస్యలు ఉన్నాయి సార్, ఇంట్లో ప్రాబ్లమ్స్ అని. ఏం కాదులేమ్మా, క్లాస్కి వచ్చేయండి అన్నాడు. ఇంకా పాపకు మిర్రర్ ముందర అప్రమేషన్ చేసిన. పాపకు జాబ్ వచ్చింది, పెద్ద పాపకి జాబ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ క్లాస్కి ఇక్కడికి వచ్చిన డిసెంబరు 2024లో వచ్చిన. మళ్ళీ 555 చేసిన.
అమౌంట్ కోసం 2 lakhs వచ్చింది. మా ఆయన కొంచెం ఫుల్ నెగిటివ్ సార్, కొద్దిగా సిగరెట్స్ అవి బంద్ చేయాలి ఎలాగైనా తనంతకు తానే అని అద్దం ముందు అప్రమేషన్ చేసిన. కొంచెం ఏదో గ్యాస్ నొప్పిలాగా వచ్చింది, ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం రా అంటే నేను ఒకదానే నవ్వుకుంటున్నాను అన్నమాట వెనకాల బండి మీద కూర్చొని. ఏమి నాకు ఏదో అవుతుంది, హార్ట్ ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో, నీకేం కొంచెం కూడా లేదా అని అంటే, ఏం కాదులే నాకు తెలుసు నీకేం కాదులే అంటే డాక్టర్ దగ్గరికి పోతే ఏం లేదు బాబు నువ్వు సిగరెట్స్ బంద్ చేయాలి అని అన్నాడు. అంటే ఎందుకు నవ్వుతున్నా అంటే నాకు తెలుసులే నాకు నీకేం కాదని అని నేను అనుకున్నా అని నవ్వుతున్నాడు. ఇంకా ఓహో మీ గురువుగారి దగ్గరకు వచ్చినావు కదా అని అన్నాడు. ఇంకా అదొక మిరాకిల్ జరిగింది. ఇంకా నేను షాప్ పెట్టుకుంటున్నా గురువుగారు, జిన్నుది కారం మిషన్, అది సక్సెస్ కావాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. చిన్న పాప నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, ఆ పాప కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన హోటల్కి, భోజనాలకి, ఏసీకి, లైట్స్కి అన్నిటికీ చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ నా శతకోటి వందనాలు. ముఖ్యంగా గురువుగారికి నా తరపున, నా కుటుంబం తరపున, వారి తల్లిదండ్రులకు, గురువుగారికి శతకోటి వందనాలు. నాకు అసలు ఈ సబ్జెక్టు గురించే తెలియదు. కాకపోతే నేను బయటికి వెళ్తే అన్ని ఏంజిల్ నెంబర్సే, 000 నుంచి 999 వరకు. అసలు బయటికి పోతే చాలు సార్, నాకు అన్ని ఏంజిల్ నెంబర్సే కనిపిస్తాయి. ఒకసారి మా ఫ్రెండ్ ఇట్లనే ఏదో టాపిక్ వచ్చి, సార్ వీడియోస్ చూడు బాగున్నాయి అని ఒక వీడియోని షేర్ చేసింది నాకు. సర్లే అని చూసిన అదే పనిగా చూసిన అనమాట. చూసిన తర్వాత సరేలే నేను 0 క్లాస్లో ఉన్నాను అనుకొని ఒకసారి క్లాసు పోతే ఏమవుతుంది చూద్దాము, సార్ కూడా అదే చెప్తున్నారు కదా, ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ పైకి వెళ్ళాలి, వెళ్దాము, వెళ్ళి అక్కడ మోటివేషన్ అయిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చూస్తున్నాం కదా, వాళ్ళ అనుభవాలు తెలుసుకొని గురువుగారు చెప్పిన మాటలు విని ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా. జరుగుతున్నాయి కదా, అట్లా ఎందుకు జరుగుతున్నాయి, నాలోనే తప్పు ఉంది కాబట్టి ఒక గురువు కావాలి. ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువును ప్రకృతి, ఈ విశ్వము మనకిచ్చింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా గురువుగారిని కోరుకునేది ఏంటంటే, నేను ఇప్పుడు 0 క్లాస్ స్టూడెంట్ని, నన్ను ఇంకా ఎంత డిగ్రీ చదివిస్తారో, డిప్లొమాకి తీసుకెళ్తారో గురువుగారి చేతుల్లోనే ఉంది. కాకపోతే నేను ప్రతి క్లాస్కు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సహకరించిన నాకు ఏసీ రూమ్కి, లైట్స్కి, తర్వాత అసిస్టెంట్లకి, మీకు, తర్వాత భోజనం వండిన వారికి, ప్రతి వస్తువుకి పేరు పేరున శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్లాస్ చాలా బాగుంది నిజంగా. అంటే నాలాగా డౌట్లు ఉన్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా క్లాస్కి రండి. ఎంతో కొంత మన ఫ్యామిలీ కోసం ఆడవాళ్ళు ముఖ్యంగా ఎంతో కష్టపడుతుంటారు. ఆడవాళ్ళు ముఖ్యంగా తెలుసుకొని మన ఫ్యామిలీని మనం మార్చుకోవాలి అనుకుంటే ఇట్లా గురువుగారి దగ్గరికి ఖచ్చితంగా రావాలి. ఒక మొక్కను తెచ్చుకున్నా నేను, ఒక నర్సరీ నుండి, అది చనిపోయినా కూడా చాలా బాధపడతాను నేను. ఆ మొక్కకు ఎంతనో నాకు తెలియదు, అవన్నీ అట్లా చేస్తున్నానంటే ఏంటో తెలియదు, మరి నాకు అట్లా వచ్చేసేది. క్షమాపణ చెప్పుకునేదాన్ని. ఒక వస్తువుకు కాలు తగిలినా అయ్యో ఇది ప్రాణం ఉంటే ఎంత అల్లాడిపోయేదో అని అనిపించేది నాకు. అట్లా ఏంటో తెలియక నేను విశ్వానికి కనెక్ట్ అయినా. కానీ నాకు మంచి గురువు దొరికినారు, నేను ఇంకా చాలా ఎదుగుతానని నేను పూర్తి నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మేధావులకు, ధనవంతులకు, కోటీశ్వరులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కేశవనాయుడు, మాది నందికొట్కూరు తాలూకా దగ్గర మిడ్తూరు గ్రామం. నేను సార్ క్లాసులకు రాబట్టి ఇది 3వసారి. ఫస్ట్ సారి అనంతపురం పోయాను, 3వసారి కర్నూలులోనే. నేను ఫైనాన్స్ చేస్తుంటాను, తర్వాత వ్యవసాయం చేసుకుంటాను. అప్పుడు అనంతపురం పోయించిన తర్వాత బాగా అబ్జర్వేషన్ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, అన్నీ చేసుకుంటుంటే ఫైనాన్స్ బాగానే కలెక్షన్ అవుతున్నాయి. ఇంకా తర్వాత కొద్దిగా వ్యవసాయం, పిల్లల పెళ్ళిళ్ళు పడి తర్వాత మధ్యలో మానేశాను అబ్జర్వేషన్లు చేసేటివి. అప్పటి నుంచి మళ్ళీ ఫైనాన్స్ రావడం చాలా ఇబ్బందిగా అయింది. చాలా వరకు బాకీలు నిలిచిపోయినాయి. ఇంకా నా భార్య ఉండి మళ్ళీ సార్ క్లాస్ పోవాలని గట్టి పట్టుబట్టి మళ్ళీ క్లాస్కి వచ్చాము. ఇప్పటి నుంచి కంటిన్యూగా చేసుకొని నేను ఫైనాన్షియల్గా కోటీశ్వరులుగా అవుతామని నేను కోరుకుంటున్నాను. ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళకు సార్ ఒక ఉపదేశాలు చేసుకొని
ప్రతి ఒక్కరూ ధనవంతులుగా కోటీశ్వరులు అవుతామని నేను ఆశిస్తూ గురువుగారికి శతకోటి వందనాలు నమస్కారాలు చేసుకుంటూ విరమించుకుంటున్నాను. క్లాస్ చాలా బాగుంది, భోజనం కూడా ఇంకా బాగుంది, తర్వాత డ్రింక్స్ అన్నీ బాగున్నాయి. ఇట్లాగే కలకాలం జరగాలని నేను ఆశిస్తున్నాను. కోటీశ్వర్లకి, మేధావులకి, అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా దిక్కన జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మున్సిపాలిటీ పాత బస్ స్టాండ్లో ఉంటాము మేము. అయితే నా సమస్య ఏంటంటే ఇల్లు కట్టుకోవాలని నాకు బలంగా కోరికలు ఉన్నాయి. అలాగే షాప్ కూడా రోడ్డు విస్తరణలో పోయింది మా అల్లంపూర్ రోడ్డు విస్తరణలో పోతే చాలా బాధ ఉంది. దాదాపు 2-3 సంవత్సరాలే విశ్వమణి బాబు గారిని సార్ని కలుద్దామని వచ్చినాను. ఇది ఫస్ట్ టైం, మొదటిసారి కలవడం. అయితే సక్సెస్ అవుతుందని అనుకున్నాను, ఖచ్చితంగా జరుగుతుందని బలంగా అనుకుంటున్నా. పెద్ద ఇల్లు కావాలి, అలాగే ఎలాగైనా కట్టాలి ఖచ్చితంగా, ఎలాగైనా కడతా సార్ ఖచ్చితంగా. నాకు ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు బిట్టు స్థలం ఉంది సార్, ఆల్రెడీ కొనేసిన. ఆ సొంతం శక్తితోటి విశ్వంతో కనెక్ట్ అయినా కాబట్టి ఆల్రెడీ నేను యూనిట్ చెప్పుకుంటూనే ఉన్నా, ఇంతకీ కనెక్ట్ అయినా కాబట్టి ఇంకో నా శక్తి సామర్థ్యంతో కొన్నా. కానీ ఇప్పుడు నేను అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని బలమైన కోరికలు ఉన్నాయి సార్, ఖచ్చితంగా కట్టగలను. అలా మీ ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు రోడ్డు బిడ్డ షాపులు వేసుకొని మంచిగా జీవనాధారం బతకాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ వచ్చిన అందరికీ, మేధావులకి, ఏసీలకి, టేబుల్ కుర్చీలకి భోజనం చాలా సూపర్ ఉంది సార్. మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. సూపర్ ఉంది సార్, అందరికీ మళ్ళీ నెక్స్ట్ సార్ రావాలని కోరుకుంటున్నాను సార్. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేను 20-30 ఏళ్ళ నుంచి టైలర్ పని చేస్తున్నాను, కానీ నేను ఎక్కడ మాట్లాడింది లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు మామూలు టైలరింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 మందిలో మాట్లాడే అలవాటు లేదు నాకు. ఇప్పుడు విశ్వమణి బాబు గురువుగారి దయ వల్ల నేను ఒక 4 నెలల నుంచి బాగా ప్రిపేర్ అయినాను. నేను అనుకోకుండా మిరల్కా మొన్న 1000 రూపాయలు దొరికినాయి నాకు. 1000 రూపాయలు దొరికినాయి సార్. నేను అప్రిమేషన్ బాగా చేసుకొని నేను ధనవంతుని కావాలా, కోటీశ్వరం కావాలని కోరుకుంటున్నాను. నేను ఇల్లు నాది సందులో చిన్న 36 లక్షలకు బేరం పెట్టినాను, ఇంతవరకు బేరం కాలేదు. నేను రోడ్డు మీద ఒక 3 సెంట్ల ఇల్లు చూసినాను, అది 15 లక్షలకు ఓకే చేసినాను. కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్లాసు చాలా బాగుంది. భోజనాలు బాగున్నాయి. వడ్డించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు. కష్టవంతులకు, ఆరోగ్యవంతులకు, ఐశ్వర్యవంతులకు, ధనవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి నా కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు. నేను మార్చి 3వ తేదీ నుండి సార్ వీడియోలు చూసిన. మార్చి 3వ తేదీ నుండి సార్ వీడియోలు చూసిన. కందులలో కొంచెం మిరాకిల్ జరిగింది. కందులు అందరూ 6,400కు 6,300కు అమ్మినారు. నేను కొన్ని 6,600కు నగదుకు అమ్ముకున్నా. మొక్కజొన్నలు ఎప్పుడు అమ్మినా ఉద్ధరిస్తుంటే వాళ్ళంతలకు వాళ్ళే డబ్బులు ఇస్తే తీసుకుపోరని చూడండి, లేదా ఫోన్పై కొడుతున్నాయి. అంతలకు వాడు డబ్బులు ఇస్తాను ఇంటికి పిలిపించి ఇచ్చినాడు. దానిలో అన్ని లక్కీ నోట్లు వచ్చినాయి. లక్కీ నోట్లు మొత్తం 17,000 వచ్చినాయి. మా కూతురు పెళ్లి కావాలని వచ్చినాను ఇక్కడ. క్లాస్ మంచిగా ఉంది, అన్నీ బాగున్నాయి సార్. థ్యాంక్ యూ.